మనకి ఇంగ్లాండ్తో ఆల్రెడీ 2 టెస్ట్ మ్యాచ్లు కంప్లీట్ అయినాయి కదా. సో దీంట్లో చూసుకుంటే మన వాళ్ళు 1-1తో ఈక్వల్ చేయగలిగారు. మరి రేపు జూలై 10th నుంచి థర్డ్ టెస్ట్ జరగబోతోంది. మరి ఈ థర్డ్ టెస్ట్లో మరి మన వాళ్ళు గెలుస్తారా లేదా? సో మరి దీంట్లో గెలవాలి అంటే అసలు ఏం చేయాలి? సో దీని గురించి మనం మాట్లాడదాం కంటే మైకేల్ క్లార్క్ దీని గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది. సో మరి అతను ఏమన్నాడు అనే దాని గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే ఇక్కడ మైకేల్ క్లార్క్ చెప్తుంది ఒకటే, టీమిండియా పొజిషన్ కనుక చూసుకుంటే వాళ్ళ స్క్వాడ్ ఎక్సలెంట్గానే ఉంది, కానీ దీంట్లో కొన్ని చేంజెస్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి మరి రేపు థర్డ్ టెస్ట్లో గెలవాలి అంటే ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ని లోపల తీసుకురావాల్సిందే. ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ ఆ థర్డ్ టెస్ట్లో ఒక ఎక్స్ ఫ్యాక్టర్గా నిలబడతాడు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. సో మరి ఇటువైపు చూసుకుంటే రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ వీళ్ళిద్దరూ కూడా బ్యాట్తో మంచిగా అలరించారు. సో దాని తర్వాత మనకి బౌలింగ్లో చూసుకున్నా సరే తల ఒక వికెట్ తీసుకున్నట్టున్నారు. అయితే మరి ఇదంతా పక్కన పెడితే మరి కుల్దీప్ యాదవ్ని కనుక తీసుకుంటే అతను మ్యాచ్ని ఖచ్చితంగా చేంజ్ చేయగలుగుతాడు, టీంకి మంచిగా ఉపయోగపడతాడు, అతన్ని తీసుకొని తీరాల్సిందే. మరి సెకండ్ టెస్ట్లో కూడా అతన్ని తీసుకుంటారు అనుకున్నాను, కానీ మరి థర్డ్ టెస్ట్లో అయినా సరే కనీసం అతన్ని తీసుకొని తీరాలి అని చెప్పేసి మైకేల్ క్లార్క్ అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు మరి టీమిండియాలో ఇంకో చేంజ్ జరగబోతుంది. అదేంది, బుమ్రా రాబోతున్నాడు. మరి బుమ్రా లోపలికి వస్తే మరి ఎవరిని బయట పెడతారు? మరి ప్రసిద్ధ్ కృష్ణ చూసుకుంటే మరి ఫస్ట్ టెస్ట్లో అతను ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేస్తున్నాడు అని చెప్పేసి కొన్ని విమర్శలు కూడా అందుకున్నాడు. మరి ఇప్పుడు బుమ్రా లోపలికి వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రసిద్ధ్ కృష్ణ బయటకు వెళ్ళే ఛాన్సే కనిపిస్తుంది. సో మరి దాంతోపాటు మరి నితీష్ కుమార్ రెడ్డిని ఉంచుతారా లేదా? మరి నితీష్ కుమార్ రెడ్డి లాస్ట్ మ్యాచ్లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. మరి అంతకుముందు ఇంగ్లాండ్ మనకి ఆస్ట్రేలియా సిరీస్లో చూసుకుంటే ఎక్సలెంట్గా బ్యాటింగ్ చేశాడు, 1 మ్యాన్ షో చేశాడు లిటరల్గా చెప్పాలంటే. మరి అతను దాంతోపాటు మరి మనకి అతను అవసరమైనప్పుడు బౌలింగ్ కూడా చేయగలుగుతాడు కాబట్టి సో మరి అతన్ని థర్డ్ టెస్ట్లో ఉంచుతారా లేదా అనేదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. సో మరి చూద్దాం అని చెప్పేసి మైకేల్ క్లార్క్ అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు? నితీష్ కుమార్ రెడ్డిని మరి థర్డ్ టెస్ట్లో ఉంచాలా లేదా? సో దీని గురించి ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసింది.